వాలంటీర్ సేవలపై నిందలు వేసిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు రాగానే వాలంటీర్లు గుర్తుకొచ్చారంటూ ప్రశ్నాస్త్రాలను సంధించారు వాలంటీర్లు. టెర్రరిస్టులతో పోల్చిన చంద్రబాబే ఇప్పుడు 10,000 ఇస్తామంటూ గాలం వేస్తున్నారని విమర్శించారు వాలంటీర్లు. తమకు సీఎం జగన్ అండగా నిలిచారని ఆయనకే తమ మద్దతునిస్తామంటూ ముక్త కంఠంతో చెప్తున్నారు వాలంటీర్లు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. దురదృష్టతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచించి వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అయితే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆనంద ఉత్సాహాలు కనిపించే పరిస్థితి. ఎందుకంటే ఏ చిన్న పని కూడా ఎక్కడికి ఏ అధికారుల దగ్గరికి వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే కేవలం వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని సేవలు అందిస్తారు. కానీ ఇప్పుడు దీన్ని రాజకీయం చేస్తూ మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థపై అనేక దుష్ప్రచారాలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు 10,000 రూపాయలు నేను జీతం ఇస్తానంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి అసలు వాలంటీర్లు ఏమంటున్నారు, గతంలో వారిని అనేక దుర్భాషలాడుతూ తిట్టిన చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తానడంలో వారు ఏ విధంగా స్వీకరిస్తున్నారు తెలుసుకుని ప్రయత్నిద్దాం. చెప్పండి, మీరు వాలంటీర్ వర్క్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు మాట్లాడడానికి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి ఏమనిపిస్తుంది, మీరు అసలు ఏమంటున్నారు దీని గురించి? గతంలో చంద్రబాబు నాయుడు మేము వాలంటీర్ వ్యవస్థకు వచ్చిన ముందు మా గురించి ఎన్నో అవమానాలు, ఇంకా ఏంటంటే మేము డేటా వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చి వాళ్ళందరూ సింగిల్ ఉమెన్స్కి వాళ్ళకి ట్యాప్ చేయడానికి వాళ్ళందరికీ మేము సహకరిస్తున్నాము అని చాలామంది అంటున్నారు. అదే తెలుగుదేశం వాళ్ళు. అదే ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ దగ్గర రావడం బట్టి ఇప్పుడు మేము వాలంటీర్ వాళ్ళకి ఉపయోగపడ్డాము, 10,000 చేస్తాను అని. దానివల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. అదే మాకు టెర్రరిస్ట్స్ అని ఏవేవో అని ఒక చంద్రబాబు నాయుడు ఇంకా పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి మాకు ఎన్నో మాట్లాడినారు. ఆ మాటల వల్ల అప్పుడు గుర్తురాని వాలంటీర్స్ ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ దగ్గర అవ్వడం వల్ల మీకు ఇలాగా మేము గుర్తుకొస్తున్నాము. ఇంకో విషయం అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన ముందు మాకు వాలంటీర్ జాబుల నుంచి తొలగించమని, ఇంకా పింఛన్లు ఇచ్చేటప్పుడు పింఛన్లు ఆపేయమని, చాలామంది ఓల్డేజ్ పింఛన్ తీసుకున్న వాళ్ళు మంచాల మీద ఉన్న వాళ్ళు అందరూ వచ్చి లైన్లు కట్టి తీసుకుంటున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి విషయంలో మాకు కూడా చాలా బాధగా ఉంది. మీరేమనుకున్నారు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీకు ఎలక్షన్లో గెలిస్తే 10,000 రూపాయలు శాలరీగా మీకు ఇస్తామన్నారు. అదే చంద్రబాబు నాయుడు మీకు మంచి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆలోచించి ఒక 50 హౌసెస్ని మీకు కేటాయించి వారికి సేవ చేసే అదృష్టం కల్పించారని గతంలో వాలంటీర్ కూడా సన్మానం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన మాటలకి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి మీకు తేడా ఏమైనా కనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి ముందే మాకు ఎవరి సహాయం లేకుండా తనంత తను ఆలోచించి మా అందరికీ జాబ్స్ ఇవ్వాలి, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ జాబ్స్ ఉండాలి, ఎంతో కొంత వేతనం అనేది వాళ్ళకి కూడా ఉండాలి అని కంపల్సరీ. ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి మీకు 10,000 చేస్తాం జీతము, మీరు రిజైన్ మీరు అది ఇది చేయకండి, మీరు ఎలాగా ఎవరి మాట వినకండి అంటే ఎలా అవుతుంది? మాకు ఉద్యోగాలు ఇచ్చింది జగన్ కాబట్టి మేము జగన్ ఎలా చెప్తే అలాగే చేస్తాం. అంతేగాని ఎవరు ఏం చేసినా ఎవరు ఎంత చేసినా మేము జగన్కే ఇది. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. పూర్తిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అది బీజేపీ మూడు కూడా కూటమిగా ఏర్పడి ఎన్ని అబద్ధాలు చెప్పినా మేము నమ్మే ప్రసక్తి లేదని, అదే గతంలో మాపై అనేక దుర్భాషలాడుతూ మమ్మల్ని అనేక విధాలుగా మానసికంగా విధించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ మాకు 10,000 రూపాయలు జీతం కల్పిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తారంటే మేము నమ్మే పరిస్థితులు లేవని, మేము జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని, సేవ చేయడానికి మాకు ఒక అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వెనకాలే వాలంటీర్లు ఉంటారని కూడా వాలంటీర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.